శివుడు పార్వతీదేవిని వనదేవతగా పుట్టాలి అని కోరగా ముక్కోటి దేవతలు చేసిన యజ్ఞగుండంలో నుండి పార్వతీదేవి జన్మిస్తుంది. అలా జన్మించిన పాపని శివుడు, బ్రహ్మ, విష్ణువు మేడారం అడవుల్లో ఉన్న వాగు ఒడ్డున వదిలేసి వెళ్లిపోతారు. వేట కోసం అటువైపుగా వెళ్లిన కోయవాళ్ళు ఆ పాపని చూసి గూడానికైతే తీసుకువెళ్తారు. నామకరణం చేయడానికి సాక్షాత్తు పార్వతీదేవి వచ్చి సమ్మక్కని నామకరణం చేసి వెళ్తుంది. చిన్నతనం నుండి చురుగ్గా అన్ని విద్యలనైతే సమ్మక్క నేర్చుకుంటుంది. యుక్త వయసుకు వచ్చిన సమ్మక్క పగిడిద్దరాజుని ఇష్టపడుతుంది. పగిడిద్దరాజుకిచ్చి సమ్మక్కనైతే వివాహం చేస్తారు గూడ ప్రజలు. జంపన్న, సారక్క, నాగులమ్మ ముగ్గురు సంతానం అయితే వాళ్ళకి కలుగుతారు. అన్ని విద్యలనైతే సమ్మక్క తన పిల్లలకైతే నేర్పిస్తుంది. సారక్కని గోవిందరాజుకి, నాగులమ్మని నాగులయ్యకి ఇచ్చి వివాహం అయితే జరిపిస్తుంది సమ్మక్క. పన్ను కట్టలేదని ప్రతాపరుద్రుడు యుద్ధానికి రాగా యుద్ధంలో జంపన వాగుల మరణిస్తాడు. సమ్మక్క, సారక్క మరణించి కుంకుమ భరణిగా మారిపోతారు. కొన్ని రోజులకి గూడ పెద్ద కలలోకి సమ్మక్క వచ్చి జాతర జరిపించాలని కోరుకుంటుంది. ఇలా మేడారం సమ్మక్క సారక్క జాతర అయితే మొదలయ్యింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.